Well, light signifies truth and enlightenment. In our tradition, lighting the lamp or Jyoti Prajwalana is an auspicious beginning to any event. It invokes blessings of the Almighty, inspires ఈ రోజు చాలా సంవత్సరాల తర్వాత మనము ఈ స్టేట్ స్పోర్ట్స్ ఈవెంట్ని తిరుపతిలో జరుపుకోవడం జరుగుతుంది. ఇది వరకు మనకి కేవలం నేషనల్ స్పోర్ట్స్ డే పురస్కరించుకొని ఓన్లీ స్టేట్ లెవెల్లో మనకి కాంపిటీషన్స్ జరిగాయి. కానీ ఈ సంవత్సరం దానికి భిన్నంగా చైర్మన్ గారు చెప్పినట్టు మనకి జిల్లా స్థాయిలో, జోనల్ స్థాయిలో, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడా వేదికలు మనం చేసుకోవడం జరుగుతుంది. ఇదొక మంచి అవకాశంగా అందరూ భావించాలి. ఎందుకంటే అండర్ 22 ఉన్నటువంటి పిల్లలందరూ బోత్ మనం 2 కేటగిరీస్లో మేల్ అండ్ ఫీమేల్ ఈవెంట్స్ అన్నీ కూడా 10 స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఆర్చరీ ఒకటి, వాలీబాల్ ఒకటి, ఖోఖో, కబడ్డీ, తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, బాక్సింగ్, ఇట్లా 10 స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కూడా మనం తిరుపతిలో చేసుకోవడం చాలా ఒక మంచి అవకాశంగా పిల్లలందరూ కూడా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త స్పోర్ట్స్ పాలసీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకురావడం జరిగింది. ఒలింపిక్స్ దగ్గర నుంచి కామన్వెల్త్ గేమ్స్, నేషనల్ స్పోర్ట్స్ అన్నిటికి కూడా ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తూ, అదేవిధంగా ఎంతో రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి టాలెంట్ని కూడా వెలికి తీసేలో భాగంగా ఈరోజు ఈ క్రీడలన్నీ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ 3 రోజులు మంచి కాంపిటేటివ్ స్పిరిట్తో పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఇందులో ఉత్తీర్ణులంతా అయితే ఖచ్చితంగా రేపు నేషనల్ గేమ్స్ కూడా మంచి అవకాశం ఉంటుంది. ఈ 3 days తిరుపతిలో ఈవెంట్స్ హోస్ట్ చేస్తున్నందుకు మాకు కూడా చాలా గర్వకారణమని చెప్పాలి. ఎప్పుడూ కూడా లేనంత విధంగా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ సాప్ స్పోర్ట్స్ డే పురస్కరించుకొని దాదాపు గత 10 రోజుల నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు ఈ ఒక అమరావతి ఛాంపియన్షిప్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఫైనల్ ఈ 3 days స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ఏముంది ఇది తిరుపతిలో జరగబోతుంది. ఈ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కి దాదాపు 1300 క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి, జోన్స్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 10 ఈవెంట్స్లో ఈ క్రీడాకారులు ఇక్కడ పోటీ పడతారు. ఇక్కడ గెలిచిన క్రీడాకారులందరికీ కూడా ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనము ఎప్పుడు నేషనల్ గేమ్స్ ఆడితేనే ఈరోజు మనం నేషనల్ గేమ్స్ లేదా సీనియర్ నేషనల్ ఆడి గెలిస్తేనే వాళ్ళకి ప్రైజ్ మనీ మన పాలసీ ప్రకారంగా ఉంది. బట్ ఇక్కడ మన స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ అమరావతి కప్ కూడా ఈసారి శాప్ ఆధ్వర్యంలో ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా కష్టపడి ఆడాలని కోరుతున్నాము. ఇది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరాలు ఈ స్పోర్ట్స్ డే ధ్యాన్ చంద్ గారి జయంతోత్సవాన్ని పురస్కరించుకోవడానికి ఇది ఏం చేస్తున్నాము, ఇది రెగ్యులర్ ఈవెంట్గా మార్చడానికి కూడా సాప్ తీర్మానం తీసుకోవడం జరిగింది. సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే క్రీడా పరంగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో క్రీడాకారులకు అలాగే క్రీడా ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్రంలో మబ్బుగా ఉండేది. గుడ్డి దినాలు అలాంటి వెలుతురికి వచ్చిన ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఎప్పుడు ఏ రాష్ట్రానికి లేని విధంగా క్రీడా పాలసీని ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. ఇక్కడున్న పాత్రికేయ మిత్రులకు అలాగే క్రీడాకారులందరికీ ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో
క్రీడా ప్రపంచమే నివ్వెరపోయేలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు భారతదేశంలో కాదు అంతర్జాతీయ క్రీడా రంగంలోనూ ఈ రోజు చాలా మంది క్రీడాకారులు రాణించారంటే ఆ రోజు మన ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపేని గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న క్రీడాకారులంతా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఆ రోజు ఆయన వేసిన బీజమే ఈ రాష్ట్రంలో ఈ క్రీడా ప్రపంచం అంతా వెలిగిపోతా ఉంది. మరొకసారి 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో లాగా ఇంకా ముందుకు వెళ్లాలనే మహోన్నతమైన లక్ష్యంతో ఈ రోజు క్రీడా శాఖ పనిచేస్తా ఉంది. నాకు మంత్రిగా ఈ క్రీడా శాఖను ఇవ్వడం, అలాగే మన సోదరులు రఘునాయుడు గారిని సాబ్ చైర్మన్ గా ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న 4 జోన్లలో ఉన్న క్రీడాకారులందరినీ ప్రోత్సహించడం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ అన్ని తీసుకొని రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు మన గౌరవ కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలోనే తిరుపతి ప్రాంతంలో 30 ఎకరాల క్రీడారంగానికి ప్రోత్సహించేదానికి ఇక్కడ అలాట్ చేయడం జరిగిందంటే రేపు రాబోయే కాలంలో తిరుపతి కూడా ఒక క్రీడా హబ్ గా తయారవుతుందని నేను విశ్వసిస్తున్నా. మాతృగా అలాంటి అమరావతిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి సిటీని ఏర్పాటు చేసి దాంట్లో క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్టేడియం ఏర్పాటు చేస్తాం, అలాగే అకాడమీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానిలో భాగంగానే 4 జోన్లైన వైజాగ్, విజయవాడ, అలాగే మన తిరుపతిలో కూడా క్రీడా రంగాన్ని ప్రోత్సహించేదానికి కార్యక్రమాలు చేపడతామని చెప్పడం జరిగింది. మీరందరూ గమనించారు, గత 3 నెలల ముందే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇక్కడ తిరుపతికి విచ్చేయడం, మనందరి సమక్షంలోనే ఇక్కడ పద్మావతి కాలేజ్ ఆడిటోరియం ఎక్కడా లేని విధంగా సుందరమైన క్రీడాకారులకు ఎంతో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి కూడా ఆ రోజు ఆ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించి మీ అందరికీ అంకితం ఇచ్చాం. ముఖ్యంగా క్రీడాకారులందరికీ మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు క్రీడా పాలసీ అనేది ఏదైతే తీసుకొచ్చామో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు దక్కుతా ఉంది. ఈ రోజు మనందరికీ తెలుసు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 18,000 పోస్టులు డిఎస్సీలో ఫిలప్ చేస్తే మన క్రీడల మీద ఉన్న మక్కువతో గౌరవంతో ఈ రోజు మన కోట 450 ఉద్యోగాలు దక్కాయంటే క్రీడా ప్రపంచానికి ఒక శుభదినంగా పరిగణిస్తున్నాం. అది కూడా రేపు అకాడమిక్ ఇయర్ లోనే ఈ టీచర్లంతా ఎవరైతే ఈ క్రీడల్లో రాణించి సర్టిఫికెట్లు అలాగే ర్యాంకులు వచ్చి అలాగే మెడల్ సాధించిన వాళ్ళందరికీ డిఎస్సి ద్వారా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ కప్ ఇనాగరేషన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఇక్కడ ఆహ్వానించినందుకు శాప్ వారికి అలాగే స్పోర్ట్స్ అథారిటీ అందరికీ థ్యాంక్ యూ. సో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరందరూ ఇలాంటి ఒక మీట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు. ఎందుకంటే మా ఫాదర్ ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్గా చేశారు. సో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద. అలాగే పెద్దనాన్న గారు ఎప్పుడు స్పోర్ట్స్ అనే దానికి ఒక పెద్దపీట వేస్తారు. అంతకుముందు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో మీకు ఇది ఒక మంచి అవకాశం. ఈ శాప్ తరఫున రవి కానీ స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ అన్నీ ఈ స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీ అందరికీ ఒక మంచి అవకాశం ఈ కాంపిటీషన్స్లో పాల్గొనడం. ఫ్యూచర్లో మీరే ఈ దేశానికి కూడా మెడల్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అండ్ మే ద బెస్ట్ పర్సన్ విన్. అండ్ ఐ విష్ ద హోల్ sports people all the best for the competition. Thank you. Sir, okay. That it ignites with the same spirit of free play, discipline, and enthusiasm to achieve greater heights. ఈ యొక్క ఒలింపిక్ థాట్స్ ని డిక్లరేషన్ ఆఫ్ ద మీట్ తదుపరి రిలీజింగ్ ఆఫ్ బలూన్స్ అండ్ ఫైరింగ్ క్రాకర్స్. Hereby open. Start. Firing crackers.
రేపు మాది చిత్తూరు జనార్దన్ రెడ్డి మాట్లాడారు. చెక్కు ఓకే కదా జాగ్రత్త సార్ కొద్దిగా సార్ ఫేస్ కదా సార్ తిరుక్కోవాలి This is the last call for 100 meters event, both boys and girls. I request all the athletes. వెంకటేశ్వర ఎవరు వచ్చి ఉంటే డిఎస్సీ తరఫున దయచేసి డయాస్ దగ్గర రావాలి.